బైబిల్ లెక్కల ప్రకారంగా 199 మంది, 199 మంది అంటే చాలా చోట్ల ఇంకా ఎక్కువే ఉంటుంది పర్సంటేజ్, యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో ప్రశాంతంగా చచ్చిపోయిన వాళ్ళు ఉండరు. మనం మాత్రం ఫ్లెక్సీలో ప్రభువు నందు అని రాస్తాం అంతే, కానీ వాడు నిజంగా ప్రభువు నందు నిద్రించలా. వాడి మనసు ఇంకా గలిబిలిగానే ఉంది, వాడి మనసు అడియాసల్లో తిరుగుతుంది, ఇంకా ముళ్ళ మొక్కలు చుట్టూ ఉన్నాయి వాక్యాన్ని తొక్కియటానికి, ఇంకా రాతి నేలలో ఉన్నాడు, ఇంకా త్రోవ పక్కన పడే ఉన్నాడు, ఇంకా వాడి మనసు ఆ స్థాయికి ఎదగలేదు. అందుకే చెప్తున్నాను, ఈ రోజు నుంచి ప్రాక్టీస్. వాట్ ఈస్ దట్ ప్రాక్టీస్? ఒక పర్సనల్గా ఒక బుక్ మెయింటైన్ చేయండి అందరూ కూడా. కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు, పర్సనల్గా ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఈ బుక్ కేవలం మీ ఆత్మ సంబంధమైన స్థితి కోసమే, మీ ఆత్మీయ స్థితి కోసం, మీ మానసిక స్థితి కోసం. ఆ బుక్లో జెన్యూన్గా రాయండి, చక్కగా రాసుకోండి. నా మనస్సులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, నా హ్యాపీనెస్ ఎక్కడ పోతుంది, నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు యథార్థంగా ఉండలేకపోతున్నాను, నేను ఎక్కడ చింతిస్తున్నాను, నేను ఎక్కడ దిగులు పడుతున్నాను, నిజంగానే నాకు సమస్యలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటి వల్ల నాకు ఏదైనా నష్టం జరుగుతుందా, అవి పోతాయా పోవా, నేను ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నానా, నేను ఎవరి మీదైనా అసూయ పెట్టుకున్నానా, నేను ఎవరి మీదైనా క్రోధంతో ఉన్నానా, నేను ఎవరినైనా చంపేయాలన్నంత పగతో ఉన్నానా, లేదా నేను ఏదైనా పాపంలో ఇరుక్కుపోయి ఉన్నానా, భయపడుతూనే ఆ పాపం చేస్తున్నానా, దీనివల్ల నాకు ఏదైనా ప్రయోజనం ఉందా, దాన్ని ఎదుర్కోవటానికి నేను ఏదైనా చేయగలనా. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, డోర్ క్లోజ్గా ఉండడానికి చూస్తారు, డోరే లేదనుకుంటారు. ఏం లేదనుకుంటారు? మార్గమే లేదనుకుంటారు. కానీ మార్గం ఉంటుంది.